తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి అనే పూర్తి సమాచారం అయితే మనకు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ నోట్ ద్వారానైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 10, 20 ఎకరాల వారికి వరకైతే పరిమితి అయితే పెట్టడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి. ఈరోజు మనకు రైతు భరోసాకు సంబంధించి ప్రెస్ నోట్లో ఏమైతే మాట్లాడడం జరిగింది, అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయలు అయితే డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఏటా సంవత్సరం రైతు భరోసా సాయానికి ఈసారి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతల వారీగా రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. గత మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలానైతే రూల్స్ అయితే మార్చారని అయితే తెలుస్తుంది. మనకు ఈ ఏవైతే న్యూస్ ఉందో మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా బిగ్ అప్డేట్ అంటూ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఆఖరి అప్డేట్ అండ్ ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. ఎవరైతే రైతులు ఉన్నారో దసరాకు 2 శుభవార్తలు అయితే వినబోతున్నారు. దసరాకు 5 రోజులలో ముందే మనకు రైతు భరోసా ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన రేవంత్ అంతానైతే చాలా మందికి అయితే రుణమాఫీ అయితే కావడం లేదన్నమాట. అయితే ఇక రైతు భరోసాపై ఫోకస్ చేసింది. నిజానికి రైతు భరోసా జూలై, ఆగస్టు నెలల్లోనే ఇవ్వాల్సి ఉంది. అయితే రుణమాఫీ చేయడంతో ఇది ఆలస్యమైంది. రైతు బంధుకు బాయ్ చెప్పేసి అని విపక్షాలు అయితే ఆరోపిస్తుండడంతో దసరాకు ముందే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దసరాకు 5 రోజుల ముందే మనకు అక్టోబర్ 2నైనా అక్టోబర్ 5వ తేదీనైనా రైతు భరోసాకు అయితే సహకారం అయితే చుట్టనుంది ప్రభుత్వం వచ్చేసి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖనైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. మెరుగైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈసారి రైతులకు ఎన్ని ఎకరాల వారికి మరి ప్రభుత్వం కట్టిస్తుంది అనేది చూసుకున్నట్టయితే ఏం సాగు చేసే వారికి డబ్బులు పడతాయి త్వరగా వచ్చేసి. పంటలు పడని రాళ్ళు రప్పలు, బీడు భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వించర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు వృధాగా చేర్చినట్లు తేల్చింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాలకైతే కఠినంగానైతే ఖరారుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సబ్ కమ్యూనిటీ వేశారు. ఈ కమ్యూనిటీ ద్వారా జిల్లాలో పర్యటించి రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలను అయితే సేకరించి ఇందుకోసం తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు అయితే రూపొందించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు రైతు భరోసా పథకం వానాకాలం సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలస్యమైనా కూడా మనకు పండుగ నేపథ్యంలో వచ్చేసి పండుగకు 5 రోజుల ముందే మనకు రైతు భరోసాగానైతే సహకారం అయితే చుట్టనుంది. అయితే 5 ఎకరాలకు ఎకరాకు వచ్చేసి 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. సర్కారుపై 7,600 కోట్ల భారం పడేది. ఎకరాకు 7,500 ఇస్తే ఈ భారం మరింత పెరగనుంది. దాదాపు 10,000 కోట్ల ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో పాత పద్ధతిలోనే 15,000 కోట్లు కేటాయించింది. అయితే మారిన రూల్స్తో కొందరికి కొత్త కనబడనందున లెక్క సరిపోతుందనే అంచనాలోనే వ్యవసాయ అధికారులు అయితే ఉన్నారు. రైతులు ఏ పంటలు వేశారో ఈ ట్యాబులో నమోదైతే చేయడం జరిగింది. రైతులు అర్హుల లిస్టులను అయితే మనకైతే ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతుకైతే ఎవరైతే సాగు చేస్తున్న రైతుకు రైతు భరోసానైతే ప్రభుత్వం అయితే అందనించిందన్నమాట. రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే అఫీషియల్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పెట్టుబడి సాయం ఇచ్చింది సర్కారుపై 7,600
పంట భూములు, పడని రాళ్ళు రప్పలు భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు ఫిర్యాదు ప్రాబ్లం ఏదైతే ఉందో మనకు అందుకేనైతే ప్రభుత్వం అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. రైతు భరోసాకు సహకారం అయితే చుట్టనుందన్నమాట ప్రభుత్వం వచ్చేసి. మరి ఇది సంగతి. ఏదైతే గుడ్ న్యూస్ ఉందో మనకు ప్రభుత్వం వచ్చేసి దసరా వరకు అయితే మనకైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేయనుందన్నమాట. కాబట్టి ఇది వచ్చేసి అయితే మీ వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేసుకోండి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి వచ్చేసి మీరు ఎవరైతే ఉన్నారో అండ్ ప్రభుత్వం ఏమని చెప్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దసరా ముందే మనకు రైతు భరోసా అంటే అయితే ప్రభుత్వం అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేయనున్నారన్నమాట. బట్ ఇది ఒక గుడ్ న్యూస్. అలాగే మీ వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేసుకోండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ కాలేదు. చాలామందికి అయితే రైతు భరోసా పథకం ప్రతి ఒక్క రైతు ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు తాగట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలు రిలీజ్ అండ్ రైతు భరోసా డబ్బులను నేరుగా ఖాతాలో జమ చేయనున్నారు. గత మాదిరి కాకుండా ఈసారి పకడ్బందీగా అలాగే ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పథకం అందేలా ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు ఒక భూమిలో మీరు ఏదైతే పంట పొలంలో వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏం సాగు చేస్తున్నారు, పొలమా లేకపోతే పత్తా లేకపోతే ఇతర ఏమైనా మీరు సాగు చేస్తున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ జిల్లా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎంత భూమి ఉండడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాల వారికి అయితే 20 ఎకరాల వారికి అయితే పడే ఛాన్స్ అయితే ఈసారి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పండుగ నేపథ్యంలో వచ్చేసి అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నట్లు మనకైతే ప్రభుత్వం అయితే వెల్లడించిందన్నమాట. బట్ ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. రైతులకు పండుగ నేపథ్యంలో వచ్చేసి ఫండ్స్ అయితే రిలీజ్ చేయనున్నారు. వానాకాలం సీజన్ ఎండ్ అయ్యే సీజన్ వచ్చేసి రైతు భరోసాను అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారన్నమాట. ఈసారి కౌలు రైతులు వచ్చేసి 12,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సాయం అందేలా చూస్తున్నారన్నమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇది ఒక గుడ్ న్యూస్. అలాగే మనకు ఎవరైతే ఇప్పుడు ఉన్నదో 10, 15, 20 ఎకరాల వారికి కూడా ఈ నెల 12 లేకపోతే 20 తారీఖులోపు రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడనున్నాయి. అక్టోబర్ 7న నుంచి కూడా రైతు భరోసాను అయితే ప్రారంభం అంటూ అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మరి ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ గైస్.